అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ అండి. కొంచెం గ్రేవీ టైప్లో ప్రిపేర్ చేసుకుందాం. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులండి కొన్ని వేయండి. ఇప్పుడు 1 కప్ ఆనియన్ పీసెస్ వేద్దాం. కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం పసుపు వేద్దాం. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక టమాటా, 5-6 జీడిపప్పులు, ఒక 1/2 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ కొబ్బరి పొడి అండి. ఇవన్నీ కలిపి పేస్ట్లా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ని వేసి మంచిగా కుక్ చేసుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ వేసుకోండి. కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళైతే 2 స్పూన్స్ మిర్చి పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ అని గుర్తుంచుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఓ 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేయటం వలన మంచిగా మటన్ పీసెస్కి మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ మంచిగా పడుతుందండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసినటువంటి పేస్ట్ ఉంది కదా, టమాటా, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు, ఈ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేద్దామండి. ముందుగానే వాటర్ వేయొద్దు. ఇలా ఫ్రై చేయటం వలన మంచిగా టమాటాలోని పచ్చివాసన కూడా పోతుందండి. పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేద్దాం. మనం గ్రేవీ టైప్ అని అనుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వేస్తున్నాను. మీరు కొంచెం సూప్ టైప్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా, మీ టేస్ట్ని బట్టి ఫ్లేవర్స్ ఏవైనా సరే మీరు వేసుకోండి. మీరు పెప్పర్ పౌడర్ కూడా వేయొచ్చండి. ఈ మసాలాస్ అన్నీ వేసి మంచిగా స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఓ 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది.